హే ఎవ్రీవన్. సో ప్రీవియస్ బ్లాగ్లో చెప్పా కదా ట్రిప్కి వచ్చామని చెప్పేసి, ఇంకా కటికి వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ హెడ్ 60 రూపీస్ తీసుకున్నారు. యాక్టివిటీ డీటెయిల్స్ అన్ని అలాంగ్ విత్ ప్రైస్ ఎంట్రన్స్ దగ్గర అయితే బోర్డ్ పెట్టేశారు. ఈస్టర్న్ ఘాట్స్ దగ్గర ఉన్న ట్రైబల్ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు డ్రెస్సింగ్ ఏంటి, వాళ్ళ కల్చర్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈ మ్యూజియం ద్వారా తెలుసుకోవచ్చు. అప్పట్లో ఆదివాసీ దేవాలయం ఎలా ఉండేది, వాళ్ళు ఎలా పూజ చేసుకునేవాళ్ళు, ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. కొంతమందికి పాతకాలం కల్చర్స్, వాళ్ళు ఏం ఫుడ్ తినేవాళ్ళు, ఇలానే వాళ్ళు ఎవరిని పూజించేవాళ్ళు ఇలా తెలుసుకోవాలని ఉంటుంది కదా, వాళ్ళకైతే ఈ ప్లేస్ పర్ఫెక్ట్. అండ్ ఇక్కడ రైతులు కొడవలి, నాగలి అవన్నీ పొలం పనులకి యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ ఇందులో చూపించారనమాట. ఇప్పుడైతే మనకి హాస్పిటల్ ఫెసిలిటీ అదంతా ఉంది, అప్పట్లో ఇలా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు అని చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి మిల్లెట్స్ ఉంటాయి కదా, రాగులు, జొన్నలు అలాంటివి, అవన్నీ బుట్టల్లో పోసి పెట్టారనమాట. వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. ఇది మనందరికీ తెలిసిన రైతు బజార్. ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి, స్పైసెస్, కాఫీ పౌడర్స్, ఆర్గానిక్ హనీ ఇవన్నీ అమ్ముతున్నారు. ఇంకా నాకు పర్ఫ్యూమ్ బాటిల్ కనిపించింది, నచ్చితే తీసుకుందామని వెళ్ళా, కానీ జాస్మిన్ స్మెల్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ వస్తుంది, ఇంకా అందుకనే తీసుకోలేదు. ఇక్కడ చూపించేవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాగ్స్ అంట. ప్రైస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపించింది నాకు. అప్పట్లో పెళ్ళిళ్ళు ఇలా జరిగేవి అని చూపిస్తున్నారు. సో నేనైతే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. సో డే 1 అయితే ఇలా ఎండ్ అయిపోయింది. డే 2, డే 3 ఏం ప్లేసెస్ కవర్ చేశామో అప్కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తాను. సో స్టే ట్యూన్. బాయ్.